ఇక సిటీ కాలేజ్ పక్కన ఉన్న ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ లో డిఎస్సి అభ్యర్థుల నిరసన దీక్ష చేపట్టారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ ఉదయం చలో డిఎస్సి ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది అభ్యర్థులు ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేవైఎస్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు సిటీ కాలేజ్ నుంచి ఓయూ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సిటీ కాలేజ్ పక్కన ఉన్న ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ లో డిఎస్సి అభ్యర్థులు నిరాహార దీక్ష చేపట్టారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ ఉదయం చలో డిఎస్సి ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది అభ్యర్థులు ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు బీజేవైఎస్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు సిటీ కాలేజ్ నుంచి ఓయూ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, ఈ రోజు ఉదయం నుండి కూడా డిఎస్సి అభ్యర్థులతో పాటు నిరుద్యోగులందరూ కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు తాజాగా సాయంత్రము బీజేవైఎం ఆధ్వర్యంలో కూడా డిఎస్సి పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని కూడా ఉదయం నుంచి చేపట్టిన తెలో డిఎస్సి ముట్టడి కార్యక్రమంలో ప్రస్తుతం అక్కడ సిటీ కాలేజ్ లో ఉన్న ఆర్మ్డ్ పోలీస్ గ్రౌండ్ లో కూడా అభ్యర్థులతో పాటు బీజేఎం వాళ్ళని ఉంచి అక్కడ చీకట్లో, అక్కడ పవర్ కూడా లేదు, దాదాపు 2 గంటల నుంచి కూడా ఆ చీకట్లోనే వాళ్ళని ఉంచారు ఆర్మ్డ్ పోలీస్ గ్రౌండ్ లో. అలాగే వారికి కనీసం నీళ్ల సదుపాయాలు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. దాంట్లో కొంతమంది వాంతులు విరోచనాలకు కూడా గురి అయి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పుడు కొద్దిసేపటి కింద కూడా దాదాపు 200 మంది పైగా అభ్యర్థులు కూడా ఉదయం నుండి కూడా నిరాహార దీక్ష అక్కడే చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి సిటీ కాలేజ్ నుండి మెటర్నిటీ హాస్పిటల్ వయా ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా పెద్ద ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు అక్కడ మనం విజువల్ లో చూస్తున్నాము, రోడ్ల పైన కూడా స్లోగన్లు ఇస్తూ కూడా సిటీ కాలేజ్ నుండి మెటర్నిటీ హాస్పిటల్ వైపు కూడా కొనసాగుతున్నారు. మరోవైపు డిఎస్సి అభ్యర్థుల నిరసనలకు తలకొరి సర్కార్ తో పాటు పాఠశాల విద్యాశాఖ కూడా షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నిర్వహిస్తుంది ప్రభుత్వము. ఈ నెల 18 నుంచి 5వ తేదీ వరకు కూడా డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించాలని కూడా ప్రభుత్వము ఈ నెల 11 సాయంత్రం నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఓవైపు విద్యార్థుల నిరసన కొనసాగుతున్నప్పటి తెలంగాణ సర్కారు తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే పరీక్షల నిర్వహణ కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది. డిఎస్సి వాయిదా వేయాలంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా అభ్యర్థులు నిరసన చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా తలపలేదు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నిర్వహణకు సిద్ధమైంది. ముందుగా అనుకున్నట్టు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా డిఎస్సి పరీక్షలు జరగనున్నట్లు కూడా విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు ఏమో మెగా డిఎస్సి వేయాలన్న అభ్యర్థుల డిమాండ్ కూడా సర్కార్ తోసిపుచ్చినట్టయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము రాత్రి అయినా కూడా మహిళలని అరెస్ట్ చేసి చీకట్లో ఇటు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోపెట్టడము, తమ సమస్యలను నెరవేర్చాలని కూడా ఆందోళన చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. ప్రస్తుతం వారిని ముందుగా అనుకున్నట్టు అరెస్ట్ చేశారు. అయితే రాత్రి అయినా కూడా లైట్ లో లేకపోయినా, చీకట్లో లేకపోయినా తమ స్లోగన్లు, తమ నినాదాలను కూడా వాళ్ళు కంటిన్యూస్ గా ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా భయపడట్లేదు. వాళ్ళు కనీసం తాగడానికి నీళ్లు లేకుండా కూడా లైట్లు ఆపేయడంతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు రాత్రి బేసిక్ గా ఏంటంటే సాయంత్రం 5:30, 6 అయిందంటే చీకటి పడితేనే ఖచ్చితంగా మహిళల దగ్గర ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలనేది కూడా ఒక రూల్ ఉంది. మరి అక్కడ పోలీసులు అక్కడ మహిళా కానిస్టేబుల్ ని పెట్టారా, మహిళా పోలీసుల్ని అక్కడ డిప్లాయ్ చేశారా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇటు బీజేవైఎం నేతృత్వంలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఉస్మానియా వైపు కూడా ఇప్పుడు ర్యాలీగా కొనసాగుతున్నారు. శివ, రైట్, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. Thank you.
సిటీ కాలేజ్ పక్కన ఉన్న ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ లో డిఎస్సి అభ్యర్థుల నిరాహార దీక్ష చేపట్టారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ ఉదయం చలో డిఎస్సి ముట్టడి కార్యక్రమం చేపట్టడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది అభ్యర్థులు ఉదయం నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు విజయవేఎస్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు సిటీ కాలేజ్ నుంచి ఓయూ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. एक सेकंड